నా పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. నేను ఒక జర్మన్ భౌతిక శాస్త్రవేత్తను. నేను మార్చి 14, 1879న జర్మనీలోని ఉల్మ్ నగరంలో జన్మించాను. నాకు గణితం మరియు భౌతిక శాస్త్రాలపై ఎంతో ఆసక్తి ఉండేది. నేను సాపేక్షతా సిద్ధాంతం, థియోరీ ఆఫ్ రిలేటివిటీ పరిచయం చేశాను. E=mc² నా ప్రసిద్ధ సమీకరణం. 1921లో నేను ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్పై చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి అందుకున్నాను. నేను భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుడును. నేను క్రీస్తు శకం 1114లో కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ సమీపంలోని విత్తళ గ్రామంలో జన్మించాను. నా ప్రసిద్ధ రచన సిద్ధాంత శిరోమణి. ఇందులో లీలావతి, బీజగణితం, గ్రహగణితం మరియు గోళాధ్యాయం అనే భాగాలు ఉన్నాయి. నేను భిన్నాలు, శూన్యం, వర్గమూలం, చతురస్ర సమీకరణాలు మరియు ఖగోళ లెక్కల గురించి వివరించాను. నేను సంగమగ్రామ మాధవుణ్ణి. నేను 14వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం మధ్యకాలంలో కేరళలోని సంగమగ్రామం అనే గ్రామంలో జన్మించాను. నేను కేరళ గణిత శాస్త్ర పాఠశాలకు స్థాపకుడిగా గుర్తింపు పొందాను. నేను అనంత శ్రేణులు త్రికోణమితి మరియు కేల్కులస్ వంటి భావనలను యూరోపియన్ శాస్త్రవేత్తల కంటే ముందుగానే అభివృద్ధి చేశాను. నేను రాసిన గ్రంథాలలో యుక్తి భాష మరియు లీలావతి వ్యాఖ్యలు ప్రాధాన్యం పొందాయి. నా పేరు జార్జ్ కాంటర్. నేను మార్చి 3, 1845లో జన్మించాను. సెట్ సిద్ధాంతం, సెట్ థియోరీ అనే గణిత శాఖకు పునాది వేశాను. అనంతం, ఇన్ఫినిటీ పై పరిశోధనలు నాకు గుర్తింపు తెచ్చాయి. నేను అభివృద్ధి చేసిన కార్డినల్ నంబర్లు మరియు కాంటో డయాగనల్ ఆర్గ్యుమెంట్ అనే పద్ధతులు ఆధునిక గణితానికి బలమైన పునాది అయ్యాయి. నా సిద్ధాంతాలు ప్రారంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాయి, కానీ కాలక్రమంలో అవి గణిత శాస్త్రంలో మార్గదర్శకంగా నిలిచాయి. నేను ఎరాటోస్తెనీస్ని. నేను క్రీస్తుపూర్వం 276 సంవత్సరంలో గ్రీకు దేశంలోని సైరెన్ నగరంలో జన్మించాను. నేను భూమి యొక్క పరిధిని మొదటిసారిగా ఖచ్చితంగా కొలిచిన వ్యక్తిని. గణితంలో నేను రూపొందించిన ఎరాటోస్తెనీస్ జల్ అనే పద్ధతి ద్వారా 1 నుండి ఏదైనా పెద్ద సంఖ్య వరకు ఉన్న ప్రధాన సంఖ్యలను కనుగొనవచ్చు. అలాగే నేను భూమిని ఒక గోళాకారంగా చూసి అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనే భావనలను ప్రవేశపెట్టాను. నాకు పెంటాథ్లెట్ అనే బిరుదు కూడా ఉంది. నా పేరు లియోనార్ యూలర్. నేను స్విట్జర్లాండ్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తను. నా జననం 15 ఏప్రిల్ 1707న బాసెల్ నగరంలో జరిగింది. నేను గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇంజనీరింగ్ అనేక రంగాలలో పరిశోధనలు చేశాను. నేటి గణితం విస్తృతంగా వాడబడుతున్న పై, ఈ, యూలర్ సంఖ్య, ఐ, కల్పిత సంఖ్య వంటి సంకేతాలను ప్రాచుర్యంలోకి తెచ్చింది నేనే. నా పేరు మీద ఉన్న యూలర్ సూత్రం, ఆయిలర్స్ ఫార్ములా, యూలర్ ఐడెంటిటీ. నా పేరు గాట్ఫ్రీడ్ విల్హెల్మ్ లైబ్నిజ్. నేను జర్మనీ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తలో. నేను 1 జూలై 1646న లైప్జిగ్ నగరంలో జన్మించాను. క్యాల్క్యులస్లో ఉపయోగించే ఇంటెగ్రల్ మరియు డిఫరెన్షియల్ వంటి సంకేతాలను పరిచయం చేశాను. నేను బైనరీ సంఖ్యా విధానం, బైనరీ నంబర్ సిస్టమ్ని అభివృద్ధి చేశాను. ఇది ఆధునిక కంప్యూటర్ల పునాది అయింది. నేను జాన్ నెపియర్ని. నేను 1550లో స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ సమీపంలో జన్మించాను. నేను ఒక స్కాటిష్ గణిత శాస్త్రవేత్తను. నా గ్రంథం మిరిఫికీ లాగరిథమోరం క్యాననిస్ డిస్క్రిప్టియోలో లాగరిథమ్స్ను పరిచయం చేశాను. నా ఆవిష్కరణల వల్ల గణన పద్ధతులు సులభమయ్యాయి. నేను నెపియర్ బోన్స్ అనే లెక్కల పరికరాన్ని కూడా రూపొందించాను. ఇది గుణకారాలు, భాగహారాలు త్వరగా చేయడానికి ఉపయోగపడింది.